నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రసూల్పుర వెంకీ సాండి యూట్యూబ్ ఛానల్. సో ఫాస్ట్గా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా మన వీడియోస్ వస్తే నోటిఫికేషన్ వస్తుంది, ట్యాబ్ చేసి వీడియో చూడొచ్చు. సో నేను లాస్ట్ టైం వీడియో పెట్టిన ఖైరతాబాద్ గణేష్ ఉంది కర్ర పూజ. సో ఎవరైతే చూడలేరో వాళ్ళందరూ చూసేయండి. ఇప్పుడు ఇది సెకండ్ వీడియో అనమాట, సెకండ్ బ్లాగ్ ఖైరతాబాద్ గణేష్ ఉంది. సో ఈ ప్రెజెంట్ అయితే నేను ఖైరతాబాద్ గణేషుని దగ్గరకు వచ్చేసిన అనమాట. అంటే గణేషుని ఎక్కడైతే నించో పెడతారో ఆ స్పాట్కి అయితే వచ్చిన. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. వెల్డింగ్ వర్క్ ఇంకా మొత్తం ఇట్లా కట్టెలు కట్టడం వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను చూపిస్తా ఆగండి. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఇది బేస్మెంట్ అనమాట, కింద చూస్తారు కదా, కింద బేస్మెంట్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. చూసేయండి ఒకసారి. ఇక మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వెల్డింగ్ మొత్తం అయిపోయినాక కట్టెలు అయితే కడతారనమాట. ఇక కట్టెలు చూడండి, కట్టెలు నాట్లు అయితే చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ ఉన్నాయి, ఇక ప్రజెంట్ ఇక ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక ఇక్కడ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ సైడ్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. చాలా కట్టెలు ఉన్నాయి అన్నమాట. సో చూడండి ఒక్కసారిగో ఐరన్ అయితే ఎంత పెద్దగా ఉండే, వెయిట్ ఇక చెప్పలేము, అంత పెద్ద వెయిట్ ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళందరూ లంచ్ చేయడానికి అయితే పోయారంట. నేను జస్ట్ ఇప్పుడే వచ్చిన. నేను అసలు వెల్డింగ్ వర్క్ స్టార్ట్ అయిందని చెప్పి నాకు కూడా తెలియదు. నేను ఈ అన్నం తిని కూడా టీవీ చూస్తుంటే వెల్డింగ్ వర్క్ స్టార్ట్ అయిందని చెప్పి వచ్చిందనమాట. సో చూసుకొని నేను కూడా వచ్చేసిన. సో ఈసారి వినాయకుడు అయితే ఇట్లా మనందరికీ దర్శనం ఇవ్వబోతుండు. మీ అందరికీ లాస్ట్ టైం బ్లాగ్లోనే చూపించిన, ఈసారి కూడా చూసేయండి. అంటే ఇంతకుముందుకు ఎవరైతే చూడలేరో అందరూ ఈసారి చూసేయండి. ఇవన్నీ కట్టెలైతే చాలా ఉన్నాయి. ఖైరతాబాద్ వినాయకుడిని కూర్చోబెట్టేస్తే స్పాట్ అయితే ఇది. ఇప్పుడు ప్రజెంట్ వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడు చైర్మన్ అంకుల్ అయితే ఇగో ఈ అంకులే, ఈ అన్ననే చైర్మన్. అందరు ఎవరో అనుకుంటారు కానీ ఇగో ఫస్ట్ అంకుల్ ఉండే అనమాట. అంకుల్ చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఇప్పుడైతే ప్రజెంట్ చైర్మన్. ప్రజెంట్ అయితే వాళ్ళు లంచ్ చేయడానికి పోయారంట. వర్క్ అయితే వెల్డింగ్ వర్క్ అయితే అయితేనే ఉంది. అసలు ఇంతగానం వెల్డింగ్కే మస్తు పైసలు వెళ్ళిపోతాయి. చూడండి, వాళ్ళకి లోపల సపరేట్ రూమ్ ఉంటుంది అనమాట. లోపల ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ సపరేట్ రూమ్ అనమాట. వాళ్ళకి దాంట్లో పడుకోనికైనా సరే, తినడానికైనా సరే, వండుకోనికైనా సరే లోపల రూమ్లో వండుకుంటారు, అందులోనే తింటారు, అక్కడనే పడుకుంటారు అనమాట. పైన కూడా ఉంది. సో పైన ఏంటంటే పెయింట్ వర్క్ చేసే వాళ్ళు వస్తారు కదా, పెయింట్ వర్క్ అని, పిఓపి వర్క్ అని వాళ్ళు చేసే వాళ్ళు వచ్చినప్పుడు పైన వాళ్ళకి కొంచెం ప్లేస్ అనేది పైన ఇస్తారనమాట. సో అన్నతో అయితే మాట్లాడదాం. అన్న జై శ్రీ గణేష. జై శ్రీ గణేష్. జై శ్రీరామన్న. అన్న ఇప్పుడు ప్రజెంట్ ఈసారి వినాయకుడు మనకి ఎట్లా దర్శనం అయిపోతుండు? ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు విశ్వశాంతి మహాశక్తిగా వినాయకుడిగా దర్శనం పోతా ఉన్నాడు. ఒకవైపు మీరు చూసినట్టయితే గజ్జల అమ్మవారు, మరొక వైపు మీరు చూసినట్టయితే లక్ష్మీ సమేశ్వర హరిగ్రీవ స్వామి దర్శనం పోతా ఉన్నాడు అనమాట. మరి అదేవిధంగా బాల త్రిపుర అందరి అమ్మవారు, మళ్ళీ ఒరిసి జగన్నాథ స్వామి, మళ్ళీ వినాయకుడు వచ్చి 3 తలకాయలు 6 హస్తాలతో వెలుస్తూ ఉన్నాడు అనమాట. మరి ఒక 2 days అయింది, మనము 6 తారీఖు కర్ర పూజ అయిన తర్వాత 2 రోజులు అయింది వర్క్ స్టార్ట్ అయ్యి. మరి కర్రలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ అనే ఏరియా నుంచి వస్తాయి, స్టీల్ వచ్చి సింగదార్ నుంచి వస్తుందన్నమాట. మరి షెడ్ వేసే వర్కర్స్ వచ్చేమో ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తారు. మరి స్టీల్ వర్కర్స్ ఏమో ఆంధ్రప్రదేశ్ జిల్లా మచిలీపట్నం నుంచి వస్తారన్నమాట. దాదాపు
వాళ్ళొక 10 మంది వచ్చారనమాట. వాళ్ళు వచ్చి దాదాపు వాళ్ళకి మొత్తం ఫుడ్ బెడ్ మొత్తం ఇక్కడనే ఉంటుంది. 2 నెలలు ఈ నుండి వాళ్ళు వర్క్ అనేది చేయడం జరుగుతూ ఉంది. ఓకే అన్న. మొత్తం పిఓపి వర్క్ ఎవరు చేస్తారనమాట? పిఓపి కాదు, గత 3 సంవత్సరాల నుంచి 4వ సంవత్సరం ఇది. అన్ని మట్టిలో చేస్తున్నాం. మట్టి వేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారన్నా? వాళ్ళు వచ్చేసి మట్టి పనులు చేసే వాళ్ళు 6 రాష్ట్రాల నుంచి, 5 లేదా 6 రాష్ట్రాల నుంచి, ఒరిస్సా, తమిళనాడు, బాంబే, బెంగళూరు అట్లా ఒక ఏరియా నుంచి 2, 3, 4 స్టేట్ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే అన్న. సో ఈసారి అయితే 3 తలలతోటి దర్శనం అయిపోతుండన్న. 5 సర్పాలు, 3 తలాలు, 6 హస్తాలు, ఒకవైపు మన గజ్జలమ్మవారు, మరొక వైపు లక్ష్మీ హరిగ్రీవ స్వామి. మరి ఇంకోటి ఏంటంటే ఒక ప్రత్యేకత ఏంటంటే గజ్జలమ్మవారు ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు అమ్మవారి గుడి ఉండే, గజ్జలమ్మ అమ్మవారి గుడి ఉండే. ఇది అమ్మవారిని ఏంటంటే ఇది గుడి కడదామనే ఉద్దేశంతో అక్కడ పక్కకున్న ఒక ఏరియాలో పెట్టి పూజించడం జరుగుతూ ఉందన్నమాట. దాని కారణంగా ఈ బిల్డింగ్ కడదామనుకుని అన్కంప్లీట్ గుడిగా అన్కంప్లీట్ ఉంది. ఈ బిల్డింగ్ వచ్చి అజంతా ఎలోరా కేవ్ నెంబర్ 19 మోడల్లో ఉందన్నమాట. సో ఇప్పుడు వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది కదా. సో వాళ్ళందరూ ఇక లంచ్కి పోయినట్టు, ఇక నేను రాంగ్ టైంకి వచ్చినట్టున్నా నాకు తెలిసి. లంచ్ అయిపోతుంది. అంటే తినేటప్పుడు ప్రేమ ఉన్న వాళ్ళు వస్తారన్న, చెప్పాలంటే అంతే అన్న. కరెక్ట్ అన్న. సో ఇక వెల్డింగ్ వర్క్ అయితే అవుతుంది, మీరు అందరూ చూసుకోండి. సో అన్న ఇంకోటి చిన్న సందేహం అన్న, నా చిన్న సజెషన్ ఏంటంటే మీరు దుర్గామాతను కూడా పెడితే జర బాగుంటుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. వినాయకుని ఏదైతే స్టార్ట్ చేసినప్పుడు ఇంత నిర్జల ఏకాదశికి వినాయక చవితికి 100 రోజుల సమయం ఉంటుంది. అవునవును. వినాయక చవితి 11 రోజులు, 111, 15 రోజులు మధ్యలో గ్యాప్ ఉంటుంది. 126 రోజులు, తర్వాత 10 రోజులు అమ్మవారు. దాదాపు 5.5 నెలలు సమయం మేము దీనిపైన కేటాయించడం అవునవును కరెక్ట్. వేరే పనులు కూడా చేయడం ఏం అవకాశం ఉండదన్నమాట. ఎందుకంటే ఉదయం ఇక్కడ వచ్చిన పని వాళ్ళకి అందరికీ టిఫిను ఇవన్నీ చేయడంలో మా డే మొత్తం అయిపోతుంది. ఇప్పుడు నేను నాకు రావాలంటే ఎందుకు వస్తుంటే రాత్రి పడుకోవడం సుమారు ఇక్కడ 12:30, 1 అయింది. మళ్ళీ మిగతా పనులు చేసి భోజనం చేసి పడుకోవడం 2 అవుతుంది. ఈ 5 నెలల సమయంలో ఇదే విధంగా ఉంటుంది వర్క్ అనేది. ఎందుకంటే బాధ్యత తీసుకుంది అంటే ఒక యజ్ఞం లాగానే, ఈ ఒక 5.5 యజ్ఞం లాగానే, వేరే ఏ పని చేయనీకి ఉండదు అన్నమాట. కాబట్టి ఏంటంటే దీని తర్వాత ఈ వినాయకుని ఆర్గనైజింగ్లో అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అన్ని డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తారు. మళ్ళీ అమ్మవారు కూడా అంటే కూడా మన శ్రమ ఎక్కువ అవుతుంది. కానీ అమ్మవారు కూడా మనం పెడతా ఉన్నాము. ఒక 15 అడుగులు అమ్మవారిని పెట్టి పూజలు కూడా ఖచ్చితంగా చాలా బాగా చేస్తాయి. 10 రోజులు కూడా అలాంటి అమ్మవారిని కూడా పెడుతున్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడే అన్నతోటి అయితే మాట్లాడినాక ఇక వర్కర్స్ అయితే వచ్చేసారు. మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది చూడండి. బిల్డింగ్ వర్కర్స్ మళ్ళీ ఇక్కడ చూసుకోండి, అక్కడ కట్టెలు కట్ చేస్తారు వాళ్ళు. చూడండి వర్కర్స్, చాలామంది వర్కర్స్ ఉంటారు. వర్క్ని కూడా చేయాలంటే చాలా ఓపికతోటి చేయాలి. చూడండి స్టీల్ వర్క్ చేయాలంటే కూడా ఎంత ఇబ్బంది అవుతుంది మీకు కూడా తెలుసు. చూడండి వర్కర్స్. అన్న కూడా మనకి టైం ఇచ్చి ఎంతసేపు టైం ఇచ్చి మాట్లాడిండు. అసలు ఎవరు మాట్లాడారు కానీ అన్న మనకు టైం ఇచ్చి మాట్లాడాడు. ఎందుకంటే అన్న మనకు క్లోజ్, మీ అందరికీ తెలుసు. అన్న చాలాసేపు టైం ఇచ్చి మనకు మాట్లాడిండు. అన్న వాళ్ళకి ఇంకా నిద్ర వస్తుంది చెప్పాలంటే, రాత్రిపూట నైట్ నిద్ర ఉండదు, ఇక నిద్ర వచ్చేస్తుంది అన్న వాళ్ళకి. అందుకని ఎక్కువసేపు నేను ఇబ్బంది పెట్టలేను. కొద్దిసేపు మాట్లాడినా వచ్చేసిన. అన్న ముగ్గలన్నా నమస్తే, నీకోసమే చూస్తున్నానా. ఇక మన ముగ్గలన్న వచ్చేసిండు. అన్న నమస్తే, ముగ్గలన్న నమస్తే. అన్న హాయ్ అప్పు. కప్పలు అన్న ఫ్రెండ్స్ మీ అందరికైతే చూపించేసిన
అంటే అన్న మాటలైతే వినిపించేసిన, అట్లనే వర్క్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంది మొత్తం చూపించేసిన. ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎట్లా అనిపించింది మీకు, మొత్తం మంచిది అంటే మీకు మీ ఉద్దేశం ఏందో కామెంట్ చేయండి. అట్లనే ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా మన వీడియోస్ వస్తే మాత్రం క్లిక్ చేసి చూసుకోవచ్చు అనమాట. సో ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో చలో రైట్.